ఆయన రాబోతున్నాడు కనుక మనము సిద్ధపడి ఉండాలి, సిద్ధపడి ఉండాలి. ఆయన రాబోయే సమయంలో ఎన్ని గుర్తులు జరుగుతున్న సమయంలో మనం కనుక మన సిద్ధపడి ఉండాలి. ఎలాగా? ప్రభురాకుడికి గుర్తుగా, ప్రభురాకుడ జనులు ఈ మందులు ఊరుకుంటుందని, ప్రభు రాబోతున్నాడని ఎన్ని చూసుకుంటున్న మనము, మన కూడా ఎప్పుడు ఆడిపోతుందో తెలియని పరిస్థితిలో ఉన్న మనము ఈ రాకడ అంతము జరిగిపోతుంది, యుగం జరిగిపోతున్న సమయాలలో, రాబోతున్న సమయాలలో మనం బుద్ధిగల కన్యక వలె సిద్ధపడి కలిగి ఉండాలని ప్రభుత్వం ఉద్దేశం. మధ్యాహ్న కాల సమయంలో ప్రభుత్వం సమీపించబోయే ముందు మరొకసారి యోహాను సువార్త 4:24 మరొకసారి చదువుతున్నాం. యోహాను సువార్త 4:24 మరొకసారి చదువుతాం. యోహాను సువార్త 4:24 అందరూ కలిసి మరొకసారి చదువుతున్నాం. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను తీరేదా? అందరూ చదవట్లేదు, ఎవరు చదివినట్లుంది? దయచేసి మరొకసారి గమనించండి. యోహాను సువార్త 4:24 కాలంలో వాగ్దానం ప్రకారము మరొకసారి చదువుదాము. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించేవారు ఎలా ఉండాలో ప్రభు యొక్క బలలో పాల్గొనేవారు కొన్ని హెడ్సెట్ మనం ఆరాధించేవారు ఎలా ఉండాలో కొన్ని మాటలు చూసుకొని, ప్రభు యొక్క వాక్యంలో మనం కొన్ని మాటలు చూసుకొని ప్రభు యొక్క బలలో యోగిస్తూ మనం లోకస్వార్త 12వ అధ్యాయంలో ఎలా ఉండాలి? లోకస్వార్త 12:40 లోకస్వార్త 12వ అధ్యాయం 40 మీరు అనంతరమే కలిగారు మనిషి కుమారుడు వచ్చిన కనుక ఎలా ఉండాలంట? మీరు అనుకరణ కలిగిలో మనిషి కుమారుడు వచ్చిన కనుక సిద్ధంగా ఉండాలి. మనిషి కుమారుడు రాబోతున్నాడు, మనం ఎలా ఉండాలంట? సిద్ధంగా ఉండాలి. ఆరాధించిన వారందరూ, మనం ఆరాధనలో పాల్గొనే వారందరూ, ప్రభుత్వంలో కలగబడిన వారందరూ మీరు అనుకరణ కలిగిలో మనిషి కుమారుడు వచ్చిన కనుక ఎలా ఉండాలంట? మీరు సిద్ధంగా ఉండాలంట. మనం ఎలా ఉండాలంట? సిద్ధంగా ఉండాలి. అయితే నా చూడు ఆమోసు గ్రంథం 4:12 ఆమోసు 4:12 ఒక మాట అంటే చూడు. ఆమోసు 4:12 ఆమోసు గ్రంథము 4 ఆమోసు 4 పేజీ నెంబర్ 757 పేజీ నెంబర్ 757 ఆమోసు 4:12 చదవమ్మా. కాబట్టి ఇశ్రాయేలులారా నేను మీ ఎడల ఎలా చేసిన కదా ఇశ్రాయేలులారా ఇది ప్రాముఖ్యమైన మీ దేవుని సన్నిధిలో కనబడేటట్టే ఆయన సన్నిధిలో కనబడటానికి, ఎందుకంటే ఆయన రాకుండా మనకు సమీపం ఉండే కాబట్టి ఆయన సన్నిధిలో కనబడటానికి మనం ఎలా ఉండాలన్నా? సిద్ధంగా ఉండాలి. అందుకని 1 కొరింథీ 11:20 కాబట్టి ప్రతి మనుషుడు తన తాను పరీక్షించుకుని ఉన్నాం, ఆరాధన చేసి ఆ రొట్టెని ఆ పాత్రలోని ప్రభు శరీరం వేసింపుతుంది రావాలన్న శిక్షావిధి తరగతిగా శిక్ష లేకుండా ఉండాలంటే మీరు అనుకున్న కలిగిలో మనిషి కుమారుడు వచ్చిన కనుక మీరు ఎలా ఉండాలంట? సిద్ధంగా ఉండాలి. ఆరాధన చేసిన ప్రతి వాడు సిద్ధంగా ఉండాలి. ప్రభు యొక్క బలంలో పాల్గొనేవాడు సిద్ధంగా ఉండాలి. అంతేకాదు ఆమోసు 4:12 అంటాడు. ఏమన్నాడు? ఆమోసు 4:12 చదివి మీ దేవుడి సన్నిధిలో కనబడ్డాక మీరు ఎలా ఉండాలంట? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు సిద్ధపడి కలిగి ఉండాలి. ఆ సిద్ధపడి ఎలా ఉండాలంటే చూడు, ఆదికాండము మొదటి మాట, ఆదికాండము 18వ అధ్యాయం 22వ అధ్యాయము 22వ వచనం. ఆదికాండము 18వ అధ్యాయం 22వ వచనం. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళి అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని ఏం చేస్తున్నట్ట? నిలిచినను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయవా,
ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు దానిలో నుండి 50 మంది నీతిమంతులను నిమిత్తం ఆ స్థలమును నాశనం చేయగల కాయవాంటూ యెహోవా సన్నిధిలో సిద్ధంగా ఉన్నాడు, నిలుచున్నాడు. ఎవరంట? అబ్రహాము యెహోవా సన్నిధిలో నిలుచున్నాడు. అబ్రహాము దేవుడు ఏమైతే చెప్తూ వచ్చినాడో ఆ మాట తూచా తప్పకుండా ఆచరిస్తూ వచ్చినాడు. ఆ మాట తూచా తప్పకుండా ఆచరిస్తూ వచ్చినాడు. 100 ఏళ్ల వయసులో అబ్రహాముకి లేక పుట్టిన తన కుమారుని ఇస్సాకుని నమ్మంటే ఇస్సాకుని పరిగణించినాడు. తన భార్య అయిన శారాకు తెలియకుండా మధ్యాహ్న కాల సమయంలో అబ్రహాము యెహోవా సన్నిధిలో నిల్చున్నాడు. అయితే యెహోవా సన్నిధిలో నిల్చున్నా సిద్ధంగా ఉన్నాడు. యెహోవా సన్నిధిలో నిలబడతాడు, యెహోవా సన్నిధిలో నిందారహితంగా జీవిస్తాడు. మన సంగతి ఏంటి? ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఎలా ఉన్నాము? ఈ మధ్యాహ్న కాల సమయంలో చూసాడా? యెహోవా సన్నిధిలో అబ్రహాము నిలుచున్నాడు. ఆయన దేవుడు ఏదైతే తగ్గిస్తున్నాడు, తన సొంత కుమారుడు ఏకైక కుమారుడు ఇస్సాకును 100 ఏళ్ల వయసులో పుట్టిన కుమారుని వెంటనే అడిగాడు అబ్రహామును పరీక్షించడానికి. అయితే కుమారుని ఇష్టాన్ని కూడా వెనక తీరా. మనం ఇస్తున్నామా? మనం కుమారుడు అంటే కుమారుడు ఇవ్వలేకపోవచ్చాము, కానీ ప్రభు సన్నిధానంలో మనకు వచ్చిన భాగంలో మనం ఇస్తున్నామా? మనకు వచ్చే దాంట్లో నుంచి ప్రభుకి అర్పిస్తున్నామా లేదు? ప్రభు యొక్క బలంలో సమీపించిపోయే ముందు మనం ఏం ఇస్తున్నాం? ప్రభుకి మనం ఏం ఇస్తున్నాం? మన కష్టార్జితంలో నుంచి ప్రభుకి ఇస్తున్నామా? అయితే మరాఠీ 4 అంటాడు, నా సన్నిధిలో దొంగిలి మరాఠీ 4వ అధ్యాయంలో మరాఠీ 4వ అధ్యాయంలో ఏం చేస్తున్నారు? మనం వీకోకుండా ఏం చేస్తున్నాం చూడు. మరాఠీ 4వ అధ్యాయము మరాఠీ 3వ అధ్యాయం 3వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం. నా మందిరములో ఆహారం తిన్నట్లు ప్రథమ భాగం మంది నా మందిరం నిధిలోనికి తీసుకున్నాడండి. వారిని చేసి నన్ను శోధించిన ఎలా ఆకాశవాకులు లిపి పట్టజాలను ఇచ్చి చూడమంటున్నాడు. అయితే అబ్రహాము నాడు కుమారుని అడిగినాడు, ఇచ్చాడు. ఈ రోజు మన ఉదయం ఏమంటున్నాడు? మనకున్న దాంట్లో నుంచి, మనకు వచ్చిన కష్టార్జితంలో నుంచి ఆకాశవాకులు మందిర ధననిధిలోకి ఇస్తామన్నాడు. ప్రియ చదువుతాడా? మనం ఏమి ఇస్తున్నాము? మధ్యాహ్న కాల సమయంలో మనం పరీక్షించుకున్నాం. మనం ఇస్తున్నామా? దేవుడికి ఇచ్చే దాంట్లో మనం ఏమైనా బెగబెట్టే వాళ్ళం ఉన్నామేమో. అయితే అబ్రహాము అయితే దారుణం ఇచ్చినాడు. అందుకనే అబ్రహాము ఆ దేశంలో అందరికన్నా ఉన్నత స్థానంలో ఉంచినాడు. తన ఏకైక కుమారుడు కూడా వెనుకుతీయలేదు దేశానికి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన సంగతి ఏంటి? మన సంగతి అలా ఇచ్చినట్టయితే దేవుడు మందిర సమృద్ధిలో మనకి ఇచ్చినట్టే కీర్తన 20వ అధ్యాయం చూడు ఏం చేస్తాడు? ఇస్తే ఏం చేస్తాడు చూడు. కీర్తన 20వ అధ్యాయం 6వ వచనంలో చూడు. కీర్తన 20వ అధ్యాయము మనం పరీక్షించుకుందాం. ఏం చేస్తున్నాం? 20వ 6వ వచనం చదవక నిత్యము ఆశీర్వాదములకు కారకుడు ఉండినట్లు నీవు నియమించినవు. నీ సన్నిధి సంతోషములు వారు ఉల్లసింపు చేసేవాడు అంటాడు. నిత్యము ఆశీర్వాదం వస్తుంది. ప్రభుకి ఇస్తే, ప్రభుకి ఇచ్చే దాంట్లో నువ్వు కనుక ఇస్తే, నీకు ఇచ్చిన దశభాగం నువ్వు ఇస్తే, ఆనాడు అబ్రహాము కుమారుడు ఇచ్చినాడు. కుమారుడే కాదు, తనకు వచ్చిన భాగంలో కూడా దశభాగం ఇస్తూ వచ్చినాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఎలా ఉన్నాము? ప్రభు వల్ల సమీపించుకోవాలి ముందు. ప్రభు వల్ల మా ఉండవల్ల నూతన సిస్టర్ ఉంది ఋతుమ్మ. ఆమె కూలి పనులకు వెళ్ళింది. ఏమైనా రోజు కూలి పనులు, పొద్దున కూడా సాయంత్రం కూలి పనులకు వెళ్ళింది. ఆమెకు వచ్చే ఆ కూలిలో 10వ వంతు తీసి పైసాతో సహా చిల్లరతో సహా వేసింది. కనుక పెట్టి చిల్లరతో సహా. అందుకే దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చినాడు. పైసాతో చూడ మన జీవితంలో మనం అబ్రహాము అంతగా ఆశీర్వదించబడటానికి కారణం ఏంటంటే యెహోవా సన్నిధిలో నిలుచుండి తన దేవుడు ఏది అడిగాడో అది ఇస్తూ వచ్చినాడు. అంతేకాదు నిత్యం ఆశీర్వాదం పాల్గొన్నట్టు అతను నియమించినాడు. నియమించిన తర్వాత ఏం చేస్తున్నాడంటే 31వ కీర్తన ఇంకొక ఉదాహరణ. 31వ కీర్తన 20వ వచనంలో అంటాడు. 31వ కీర్తన 20వ వచనంలో
37 వచనంలో ఇచ్చిన వారిని మనుషుల కపటోపాయము వారిని మీ సన్నిధి చాటున వాకలహం మానివి వారిని గుణాలలో మనుషుల కపటోపాయము అంటకుండా వారిని ఏం చేస్తారంట అంటకుండా నీ సన్నిధి నీ మందిరంలో వాళ్ళని దాచేవారుగా ఉంటాడు. ప్రియసోదరుడా, మన జీవితంలో మనం ఎక్కడ ఉన్నాం పరీక్షించుకుందాం. కీర్తన 1వ అధ్యాయము 1వ వచనంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపమార్గములో నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో నాటబడిన వాడే ఆకువారన తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలి. చెట్టు వలె ఉన్నాడంటే అబ్రహాము యెహోవా సన్నిధిలో నిలుచున్నాడు. అయితే రేఖలుస్తాడా మనం ఆయన రాకడ దినములో మనం ఎక్కడ ఉన్నాము? ఆయన రాకడ దినంలో మనం ఎలా ఉన్నాము? ప్రతి వారపు మనం వస్తున్నామా? ప్రభు రాకడ దినం సమీపిస్తున్నాయి. ఎక్కడ చూసినా వరదలతో, ఎక్కడ చూసినా భయంకరమైన యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా అల్లకొల్లం అవుతుంది. అంటే ప్రభు రాకడ దినం సమీపిస్తున్న సమయంలో మనం సరిచేసుకునే సమయంలో ఉండగా మనం ఎలా ఉన్నాడు? ఎక్కడ నిలుస్తున్నాం? దుస్తుల ఆలోచన చొప్పున నడవగా, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రం అంటే దేవుడి వాక్యములు దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో నాటబడిన వారి ఆకువారక తన కాలంలో ఫలమిచ్చే చెట్టు వలె మనం ఎలా ఉన్నాం? మన స్థితి ఎలా ఉంది? మన పాప స్థితి ఎలా ఉంది? అయితే యెహోవా సన్నిధిలో అబ్రహాము నిలుచున్నాడు. ఎందుకంటే సుధమ కుమారాన్ని ఏం చేస్తానంట? అగ్నిగంధకం చూపిస్తానని ఎప్పుడైతే దేవుడు అబ్రహాంతో అన్నాడు, బ్రతిమాడుతున్నాడు. మధ్యాహ్న కాల సమయంలో మనం కూడా దేవుని సన్నిధిలో ప్రతి వారికి వచ్చి ప్రతి ప్రార్థన కొడుకు నశించిపోయే ఆత్మల గురించి మనం భారంతో ప్రార్థన చేయాలి. మనం భారత ప్రభు యొక్క శరీరంలో ఏదైతే పాడుతున్నాం, మీరు అనగణన గడియలో మనిషి కుమారుడు వచ్చిన కనుక మీరు సిద్ధముగా ఉండాలి. సిద్ధపడాలంటే అనేక ఆత్మలు మన కుటుంబంలోని, మన ఇంటి పడి వారు, మన రక్షణలే, మన బిడ్డలే ఇంకా రక్షణ పొందలేని వారు అనేక మంది ఉన్నారు. మీ చదువుతాడా ఈ మధ్యాహ్న కాల సమయంలో మనమే సన్నిధిలో ఉన్నాము. అబ్రహం అయితే యెహోవా సన్నిధిలో నిలుచున్నాడు. ఆయన రాకడ కొరకై సిద్ధపడి ఉన్నాడు. మన సంగతి ఏంటి? మధ్యాహ్న కాల సమయంలో పరీక్షించాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకో. ఇది మొదటిగా అబ్రహాము దేవుడు రాకడ కొరకై సిద్ధపడ్డాడు. రెండవదిగా రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, రోమా 1వ అధ్యాయము 15వ వచనం. రోమా 1వ అధ్యాయం 15వ వచనం చదువు. 1వ అధ్యాయం 15వ వచనం. కాగా నా వలనైనంత మటుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించినట్టు సిద్ధంగా ఉన్న అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ అన్నాడు, కాగా నా వలనైనంత మటుకు రోమాలో ఉన్న మీకు, మందిరంలో ఉన్న మీకు సువార్త ప్రకటించమని నేను సిద్ధంగా ఉన్నాను. సువార్త శుభవార్త మన అక్టోబర్ 2న నూతన దర్శనం ఆధారం చేసుకుని ఏరియా మొత్తం కాడపల్లి మండలంలో అనేక గ్రామాల్లో శుభవార్త సాధ్యం, సువార్త జాత్యం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అన్నాడు, నా వలనైనంత మటుకు కాగా నా వలనైనంత మటుకు రోమాలో మీకు సువార్త ప్రకటించవాలని సిద్ధంగా ఉంటాడంట. మనము మన దీపాన్ని వెలిగించిన దేవాతి దేవుడు ఒక్క ఆత్మను మందిరానికి తీసుకురాగలుగుతున్నామా? మన మాట ద్వారా మన సంభాషణ ఉప్పు వేసినట్లు ఉన్నదా? అయితే అపోస్తలుడైన పౌలు పట్ట పాటలైతే ప్రభువుని సంరక్షణ అంగీకరించముందు అపోస్తలుడైన పౌలు అనేక సార్లు అనేక శ్రమల గుండా వచ్చిన మొదటి 9వ అధ్యాయంలో ఎంత శ్రమ గుండా వెళ్ళానంటే కపట సహోదరుల ద్వారా వాడపగిలి జాగారంలోను అనేక రకముల హింసించబడుతున్న సమయంలో పౌరుని సేనను బొండంతో బిగించినప్పుడు కీర్తన పాడుతూ ఆయన స్థుతిస్తూ వచ్చినాడు. ఇక్కడ అన్నాడు, కాగా నా వలనైనంత మటుకు రోమాలో మీకు సువార్త ప్రకటించడం ఎలా ఉన్నాడంట? ఆత్మతో సత్యంతో ఆరాధించే వారు కూడా సువార్త ప్రకటించాలి. మధ్యాహ్న కాల సమయంలో రేసోదరుడా, బహిరంగ సువార్త కాదు, బహిరంగ సువార్తలో పాల్గొనకపోతే కావచ్చు, కానీ నీకు ఇచ్చిన రక్షణని నీ పక్కన వారికి, నీ పొరుగు వారికి, నీ ఇంటి పక్కన వారికి సువార్త ప్రకటించేవారుగా ఉండాలి. సువార్తను
ప్రకటించేవారు ఎలా ప్రకటిస్తున్నారంటే చూడు, మొదటి కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయం, మొదటి కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 14 వచనం చూడు. మొదటి కొరింథీ ఎలా ప్రకటిస్తున్నాడు సువార్త? మొదటి కొరింథీ 9:14 చదువు. సువార్త ప్రకటించేవాడు జీవింపాలని ప్రభువు నియమించున్నాడు. నేనైతే వీటిలో దేన్నైనా వినియోగించుకోలేదు. మీరు నా ఎడల ఎలాగ జన్మించుకోవాలని రాయం లేదు. నా అతిశయము నిరతం చేయడం కంటే లేదు లేదు. సువార్తను ప్రకటించవాలనే భారం నా మీద మోపబడి, అయ్యో నేను సువార్త ప్రకటించకపోయేలా, అయ్యో సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ, నీకు శ్రమ, మనకందరికీ శ్రమ. అయ్యో సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ, నీకు శ్రమ, మనకందరికీ శ్రమ. ఇక్కడ 18 అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్త ప్రకటించినప్పుడు సువార్త ఇంకా నాకున్న అధికారము పూర్ణముగా వినియోగించకుండా సువార్తను ఉచితంగా ప్రకటించండి. ఆయన జీతం ఏంటంటే సువార్తను ప్రకటించాలి. ఆయన ఎలా అయితే సువార్త చెప్పేవాళ్ళని ఎంతగా హింసిస్తూ వచ్చినాడు అపోస్తలుడైన పౌలు, అంతగా సువార్త పనులు అంతగా కష్టపడుతూ వచ్చినాడు. అంతగా బోండాలు బిగించబడి అనేక సార్లు ఒకరికొకరు 40 దెబ్బలు 3 సార్లు అన్నాడు అపోస్తలుడైన పౌలు. ప్రభువారిని అయితే ఒకసారి, పౌలుని అయితే 3 సార్లు. ప్రభువారిని మామూలుగా సిలివేశాడు, పౌలుని అయితే తలకితంగా సిలివేశాడు. అంత కష్టం అనుభవిస్తూ 14 సంఘాలు కట్టడానికి కారణభూతుడైనాడు అపోస్తలుడైన పౌలు. ప్రియ సోదరి సహోదర, రెండవదిగా పౌలు మొదటిగా అబ్రహాము యెహోవా సన్నిధిలో నిలుచుటకు సిద్ధంగా ఉన్నాడు. రెండవది అపోస్తలుడైన పౌలు సువార్త ప్రకటించడానికి సిద్ధంగా. మనం ఎలా ఉన్నాము? ప్రభుత్వాలను సమీపిస్తున్న మనం సువార్తను ప్రకటించే వారిగా ఉన్నామా లేదు మనం పరీక్షించుకుందాం. మనం పరీక్షించాం కాబట్టి ప్రతి మనుషుడు తన తాను పరీక్షించుకున్నాం. ఆలోచన చేసి ఆ రొట్టెని ఆ పాత్రలో ఉండి పరీక్షించుకుందాం. ఇది రెండవది. మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం, మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో 3వ మాట చూడు. మొదటి దశలోనికి 2వ అధ్యాయం, మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 2. మీరు మీకు బహు ప్రియులైన వారి గనుక మేము విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్త మాత్రమే కాక మా ప్రాణమును కూడా మించుటకు. మూడవదిగా ప్రాణాన్ని ఇస్తానన్నాడు. అదే అపోస్తలుడైన పౌలు అన్నాడు. సువార్త ప్రకటిస్తానన్నాడు. రెండవదిగా ఆ ప్రాణాన్ని కూడా ఇస్తానని సిద్ధంగా ఉన్నాడట. మనం ఎవరైనా సువార్త కొద్దిగా అభ్యంతరం పెడితే ఆ ఏరియాన్ని అయితే ఇక్కడ ప్రాణాన్ని ఇస్తానికి సిద్ధంగా ఉన్నాడు అన్నాడు అపోస్తలుడైన పౌలు. మీరు మాకు బహు ప్రియులైంది కనుక మీ యందు విశేష అపేక్ష గలవారమై దేవుని సువార్త మాత్రమే కాక మా ప్రాణములు కూడా నియమించుటకు సిద్ధంగా ఉన్నాడట. మూడవదిగా ప్రాణస్థానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఎలా ఉన్నాం ఈ మధ్యాహ్న కాల సమయంలో? మన ప్రాణం అంటే మహాభయం, సువార్త అంటే మహాభయం. అయితే ప్రాణం మీరు అనుకున్న కలిగిన మనిషి కుమారుడు వచ్చిన కనుక మీరు సిద్ధంగా ఉండాలి. అయితే ప్రభాకర్ మనం సమీపిస్తున్న వరకు ఆ ప్రాణాన్ని ఇస్తాను కూడా లెక్క చేయని పరిస్థితిలో ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. మనకు తెలిసిన వారికి కనీసం మన బంధువుల కన్నా సువార్తను ప్రకటించేటప్పుడు సువార్తను ప్రకటించే వారంగా చూడు. దాని ఉదాహరణ చూడు. అపోస్తల కార్యం 20వ అధ్యాయంలో 13వ వచనం అంటాడు చూడు. అపోస్తల కార్యము 21:13 అంటాడు చూడు. దాని ఉదాహరణ 21:13. అపోస్తల కార్యము 21వ అధ్యాయం 13వ వచనం. పౌలు ఎందుకు మీరు ఏడ్చి నన్ను నా గుండెలు బద్ద చేయలేలా? నేనైతే
ప్రభు అయిన యేసు నామం నిమిత్తము యెరూషలేములో బంధింపబడుట మాత్రమే కాక చనిపోవడం కూడా సిద్ధపడతానంటున్నాడు పౌలు. యెరూషలేములో బంధించబడ్డాడు, యెరూషలేములో సువార్త ప్రకటిస్తుంటే బంధించబడ్డాడు. బంధించబడటమే కాదు, చనిపోవడానికి కూడా నేను సిద్ధమేను, నేను సిద్ధపడే ఉన్నాను, చనిపోవడం కూడా నేను సిద్ధంగా. అపోస్తుల కార్యం 20-24 వచ్చిన కూడా ఒక మాట అంటారు చూడక. అపోస్తుల కార్యం 20-24 వచ్చినలో 20 నా చెత్త మాత్రము బ్రతుకుంటే క్రీస్తే, సావైతే లాభం. మన నమ్మగలమా? ఈ లోకంలో క్షణికమైన బ్రతుకు, మా బ్రతికితే 70 దాని అంతం ఆయాసం దుఃఖం. క్షణికమైన బ్రతుకు పైన ఈ బండలో ఊపిరి ఎప్పుడు పోయిద్దో, బండలో ఊపిరి మన ప్రభు యేసుక్రీస్తు వారు సువార్తను ప్రకటించడమే కాదు, ప్రాణాన్ని ఇస్తానికి కూడా సిద్ధపడేవారిగా ఉండాలి. ప్రభు యొక్క బలలో ఈ అనుపన్న కలిగేలో మనిషి కుమారుడు వచ్చిందంట, దీనిని ఎలా ఉండాలంట? సిద్ధంగా ఉండాలి. ఇదేనది 3వది. 4వది ఎజ్రా 10వ అధ్యాయం. 4వది ఇంకో మాట చూపిస్తా. ఎజ్రా 10వ అధ్యాయం. ఎజ్రా 10వ అధ్యాయము. ఎజ్రా 10వ అధ్యాయం 11వ వచనం చూడు. ఎజ్రా పేజీ నంబర్ 300. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా మీ పాపం ఒప్పుకొని ఏమంటా ఆయన చిత్తానుసారముగా నడుచుకుంటూ సిద్ధపడి దేశపు జనులను అన్యత్రిలను విసర్జించి మీ దేవుడి సన్నిధిలో 4వ కనపడక సిద్ధపడండి. ఎజ్రా అంటున్నాడు, ఆయన సన్నిధిలో కనపడాలని ఆశ. నీ రాకడకై నన్ను సిద్ధపరచు, నీ రాజ్యములో నేనుండునట్లు. నీ రాకడకై నన్ను సిద్ధపరచు, నీ రాజ్యములో నేనుండునట్లు. ఆయన పరమము బలపరచము, ఆయన పరమము బలపరచము. బుద్ధి గల కన్యకై సిద్ధపడెదను, బుద్ధి గల కన్యకై సిద్ధపడెదను. సిద్ధపడాలంటే, ఆయన చిత్తానుసారంగా సిద్ధపడాలంటే 1 దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం, 1 దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం, 1 దశలోనికి 4వ అధ్యాయము, 4వ అధ్యాయము 4వ అధ్యాయం 4వ వచనం చదువు. 7వ వచనం చదువు. మీరు పరిశుద్ధులే అనగా మీరు జాగ్రత్తగా దూరంగా ఆయన చిత్తానుసారంగా జాగ్రత్త విజయకుడు పాపానికి దూరంగా ఉండాలి. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆనాడు ఆదాములు చేసిన పాపం ఏంటంటే ఆజ్ఞలు ఏం చేశారట? తినబోతున్న వాళ్ళు ఏం చేసినారట? తింటూ వచ్చినారు. అందుకని ఆజ్ఞాతిక్రమమే పాపం. మనం చూడడం చూస్తున్నాం మధ్యాహ్న సమయంలో మనల్ని పట్టి పీల్చుకున్నది ఏంటంటే టీవీ, సెల్ ఫోన్. మన పీల్చులు ఎంత మానవాలని మానవుల పరిస్థితులు ఉన్నాడు. మానవుడు అన్నమో నీళ్ళు లేకపోయినా ఉంటున్నాడు, కానీ సెల్ ఫోన్ లేకపోతే ఒక పూట కూడా తెలవలేని పరిస్థితి. ఇక్కడ అన్నాడు 4వ అధ్యాయం 3వ వచనంలో మీరు పరిశుద్ధులకే అనగా మీరు జాగ్రత్తమునకు ఇక్కడ పాపము, ఆజ్ఞాతిక్రమైన పాపము, చూపులు, మాటలు, తలంపులు, ఆ పాపానికి దూరంగా ఉంటే దేవుని మనం ఎలా ఉన్నాం? ఆయన చిత్తానుసారంగా నడుచుకునే అనుకోకుండా
పరీక్షించుకున్నాం. చూడ ఆయన చిత్తానుసారంగా లేకపోతే ఇదే మీకు అనుకోవడం సమయం, ఇదే రక్షణ. మనం ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తావా, ఎలాగో తప్పించుకుంటావో అంతే నరకాగ్ని, అగ్ని ఆడదు పురుషాడదు. అలాంటి వేతరకమైన పరిస్థితులు వెళ్ళకుండా ఉండాలంటే ఇదే మీకు అనుభవం. చిత్తానుసారంగా దేవుడు తన స్వార్థమించుకుంటున్నాడు, నిన్ను తన రక్తమించుకుంటున్నాడు కాబట్టి, తన స్వార్థమించుకున్న సంఘంలో చేసినాడు కాబట్టి ఆయన చిత్తానుసారంగా యజ్రావళి నడుచుకున్నాం. ఆయన యజ్రావళి నడుచుకున్నాం. మొదటిగా ఎవరైనా అబ్రహాము దేవుని సన్నిధిలో నిలుచున్నాడు. దేవుని సన్నిధిలో నిలిచింది, ఆర్ యు రెడీ, నేను సిద్ధంగా ఉన్నాను, వస్తే నన్ను తీసుకెళ్తామని శుభనిచ్చున్నా అన్నాడు. మనం ఎలా ఉన్నాము మనం పరీక్షించుకున్నాం. రెండవదిగా సువార్త ప్రకటించడం సిద్ధం అన్నాడు అపొస్తలుడైన పౌలు. మనం సువార్త ప్రకటించేవాడు అన్నాడు. మూడవదిగా నా ప్రాణాన్ని ఇస్తాను కూడా సిద్ధం అన్నాడు, అదే అపొస్తలుడైన పౌలు. మనం నాలుగవ దశ దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటూ నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు. దేవుని చిత్తానుసారంగా పరిశుద్ధులకు దిగే అనగా జాగ్రత్తం నాకు పాపములకు దూరంగా ఉండాలని. ఆజ్ఞాతిక్రమైన పాపం, నేనేం పాపం చేయలేదన్నాను, ఆజ్ఞాతిక్రమమే ఆ పాపంలో ఉన్నాను. ఇంకా మన చూపులు, మన నడక, మన తలంపు, మన లోపలు, మన ఉద్దేశాలు ఎలా ఉన్నాయో మనం పరీక్షించుకునే వల్ల బ్రతుకున్నారని ఉద్దేశం. అలాంటి స్థితిలో ఉంటూ కూడా ఆ ప్రభుని సొంతకి అంగీకరించి కూడా ఆ స్థితిలో మనం వల్లలో కోరుకుంటే ఇందువల్ల మీరు ఆ ప్రజలను రోగులు అన్నాడు చాలా మంది. అయితే మనం విమర్శించుకునేలా తీర్పు పండుగ మన జీవితంలో ఇంకా ఏదైనా ఆయన చిత్తానుసారంగా లేకుండా మనం జీవితం సాగిస్తూ ఉంటే ఇదే వ్యక్తి అనుకూల సమయం అన్నాడు, ఇదే రక్షణ అన్నాడు, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయదన్నాడు. ఆయన చిత్తానుసారంగా నడుచుకున్నాం. క్రమం కాదు మన జీవితంలో ఏదో సామెతలు 7 క్రమంలో అన్నాడు, అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్తనలు దాన్ని ఉపయోగించుకుంటాం. ఏదైనా నీకు ఇష్టమైనది ప్రభు ప్రవేశమైనది నీ జీవితం ఇంకా వెళ్తుంటే ఇంకా 2024 సంవత్సరం 9వ మాసంలో కూడా వెళ్తుంటే 10వ మాసంలో ప్రవేశపెట్టి మొదటి పుస్తకాలను ప్రవేశపెట్టిన దేవుని క్రమం అనేది నీ జీవితం లేదనుకుంటే అదే అతిక్రమం. అదే అతిక్రమం దాచిపెట్టేవాడు వర్తనలు దాన్ని ఉపయోగించుపెట్టేవాడు కనికరం పొందాడు. అట్టి జీవితం నీకు కావాలంటే ఆయన చిత్తానుసారంగా పరిశుద్ధులకి అంటే పాపములకు దూరంగా ఉంటే ఆయన చిత్తం, ఆ చిత్తాన్ని నీ పట్ల నా పట్ల జరిగించాలని చేశాను. ఇది 4వ చివరిగా మత్తయి సువార్త 24 వచ్చాను. ఈ మాట చూసుకుంటే సారీ కదా. మత్తయి సువార్త 24 44 వచ్చాను చదువునా అక్కడ చదవాలి. మత్తయి సువార్త 24 44 వచ్చాను. మీరు అనుకున్న గడియలో మనుష్య కుమారుడు వచ్చిన కనుక ఎలా ఉండాలన్నా సిద్ధంగా ఉండాలి. మీరు అనుకున్న గడియలో మనుష్య కుమారుడు వచ్చిన కనుక మనం ఎలా ఉండాలంట సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించేవారు. ఆరాధించిన వారు ఎలా ఉండాలో అవి చూశాము. మొదటిగా ఆయన ఆరాధించడానికి ఆయన చేసిన ఉపకారంలో ఆయన చూశాము. ఏం చేసినాడంట? మొదటిగా రక్షణ అనుగ్రహించినాడు, తర్వాత మార్గం సిద్ధపరిచినాడు, తర్వాత స్థానం సిద్ధపరిచినాడు, 4 జీతం సిద్ధపరిచినాడు, 5 భోజనం సిద్ధపరిచినాడు. అందుని బట్టి ఆయన కృతజ్ఞతలు చెల్లించాము. తిరిగి ఆయన దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించే వారు ఆత్మతో సత్యంతో ఆరాధించే వారు ఎలా ఉండాలంటే మీరు అనుకూలంగా కలిగిన మనుష్య కుమారుడు వచ్చిన మీరు సిద్ధంగా ఉండాలి. ఈ మాటను ఆధారం చేసుకొని ఎలాగంటే అబ్రహాము యెహోవా సన్నిధిలో నిలబడి కూర్చుని ఎలా ఉన్నాడట నేను వస్తానికి సిద్ధంగా ఉన్నానని సిద్ధపడ్డాడు. తన కుమారుడు ఏదైతే కుమారుడు ఇస్తాను కూడా సిద్ధపడ్డాడు. తనకు వచ్చిన దాంట్లో ఇస్తాను కూడా, తనకు వచ్చిన దశమ, తనకు వచ్చిన పాడు పంటలో తనకు వచ్చిన జీవితంలో కూడా 10వ వంతు ఇస్తానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఎలా ఉన్నామో పరీక్షించుకున్నాం. 2వ అపొస్తలుడైన పౌలు సువార్త ప్రకటించడంలో నేను సిద్ధంగా ఉన్నాను. సువార్తను సాధిస్తూ వచ్చినాడు. సువార్త చాటని అంటూ సువార్త సాటి వచ్చినాడు. సువార్త లేని గ్రామం ఉండకూడదు. సువార్త ప్రకటించిన గ్రామం సంఘం, సువార్త ప్రకటించిన గ్రామం ఊళ్ళు ఉండలేమనుకుంటున్నట్టు అపొస్తలుడైన పౌలు చేస్తూ వచ్చినాడు. అంతేకాదు నా ప్రాణాన్ని సువార్త ప్రకటించేటప్పుడు ప్రాణం పోయినా కానీ నేను ఇష్టపడుతూ ఉన్నాను అన్నాడు. 4వదిగా ఎజ్రా అన్నాడు ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటాను అన్నాడు.
ఆయన చిత్తానుసారంగా ఏంటంటే పరిశుద్ధంగా జీవిస్తానన్నాడు. 5వదిగా ఇక్కడ అన్నాడు మీరు అనుకున్న 24:44 అంటాడు. 24:44 మీరు అనుకున్న కలిగిన మనిషి కుమారుడు వచ్చిన కనుక మీరు ఎలా ఉండాలంట. 5వదిగా మనం కూడా సిద్ధపడతాం. మన ఎదురుకోవడానికి మనం కూడా ఏం చేద్దాక అనుకున్న కలిగలు ప్రభు రాబోతున్నప్పుడు ఎంత భయంకరమైన అంటే ఇంకా యుద్ధం జరుగుతూనే ఉంది. రష్యా ఉక్రెయిన్ కి ఇంకా జరుగుతూనే ఉంది. ఇజ్రాయెల్ కి సిరియాకి ఎంత భయంకరమైన విషయాలంటే ఆయన వచ్చినప్పుడు ఈ రాత్రి సూచనలు ఏంటంటే యుద్ధములు, భూకంపములు, కరువులు, తెగుళ్ళు, జలప్రళయములు ఎన్ని వరుస వచ్చినాయి 24లో. గుర్తుపెట్టుకో. అయితే ప్రభు రాబోతున్నాడు. నీ సంగతి ఏంటి, నా సంగతి ఏంటి? నేను ఎలా ఉన్నాను? వస్తే ఆయన మధ్యాకాశానికి వచ్చి పోతే నేను సిద్ధంగా ఉండి నేను కూడా వస్తానని శుభనిరీక్షణ ఉందా? అయితే లేఖన పరిస్థితులు ఉంటే ఇదే వ్యక్తులు అనుభవ సమయం, ఇదే రక్షణ దినము. నీ ఉదయం అనే తలుపు తడుతున్నాడు. వచ్చిన కాల సమయంలో వేతనీయులు ఉదయం తలుపు తడుతున్నాడు. పక్కన 3-5 తలుపు నా తెలుస్తుంది తట్టుతున్నాడు. ఎవరైనా నా స్వరం కల్పిస్తే ఇస్తావా? లేదని నీ ఉదయం అనేది కల్పిస్తావా? ఇంకా వాయిదా ఇస్తావా? నిన్న పోయిన ఆదివారం అన్నాడు ఎర్రబలం జాతి దగ్గరికి వెళ్ళమన్నాడు. కోసమన్నా వెళ్తున్నాను. 10 గంటల ఆరాధన అంటే నేను 9:30 బయలుదేరి వెళ్తున్నాను. తెలవస్తున్నాడు. పైకి ఎక్కిన తర్వాత శర్మ బాబా దగ్గరికి వెళ్ళాను. నన్ను ఒకరు దాటేసాడు. ఒక ఫ్యామిలీ ఉంది, దగ్గర అంతా దాటేశారు. వాన దాటేసి ఇంకొక అతను ఫీల్ వెళ్తున్నాడు. దగ్గరికి వెళ్ళా. అటు నుంచి 3 పంతులు వచ్చినాయి. 2 పంతులు వచ్చినాయి. మొదటి పంతుని టీ కొట్టాడు. బండి ఆయన మీద పడింది. అతని దగ్గర నుంచి రక్తం కుంపుతున్నట్టు వస్తుంది. చాలా చంచని కాస్తుంది. రేపేమి సంబంధించిన నీకు నీ జీవము నేను కొంతసేపు కనబడే అంతలో మాయమైపోయి ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాం అనుకుంటున్నామేమో. మన జీవితం సరిగా ఉందనుకున్నాము. మన అన్ని అందరూ బాగున్నాయి అనుకున్నామేమో. క్షణము రెప్పపాట్లు మన జీవితం ఎలా మారిపోతుందో, ఎలా ఉండబోతున్నామో మనం తెలియని పరిస్థితులు ఉన్నాము. అలాంటి స్థితిలో రాకముందే ప్రభు యేసుక్రీస్తును సంరక్షణగా అంగీకరించి ఆయన రాకడ కొరకై మనం సిద్ధపడతాయి ఉన్నాము. ఆయన రాకడ కొరకై మనం సిద్ధపడతాయి జీవించాలని ప్రభుత్వం ఉద్దేశం అయినది. అందుకని దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవాడు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఆరాధించిన వారు ఎలా ఉండాలంటే అది చూపించారు. అబ్రహాము, పౌలు ఎజ్రా 5వదిగా బుద్ధి గల కన్యకలను సిద్ధపడగలిగే ఉంది అనుకున్నాం. మనం ఏ గ్రూపులో ఉన్నాము పరీక్షించుకున్నాం. మోకరించండి, కళ్ళు మూసుకోండి. ఒక్క నిమిషం మనం ప్రభు వల్ల సమీపించబడినది మన స్థితి ఎలా ఉంటుంది, మనం ఎలా ఉన్నాము కనుక మీరు అనుకున్న కానీ మనిషి కుమారుడు రాబోతున్నాడు. మనం ఎలా సిద్ధంగా ఉన్నామా, లేకపోతే సెట్ చేసుకున్నామా? లేకపోతే మన జీవితాన్ని సెట్ చేసుకుని ప్రభు యొక్క రక్తంలో, ప్రభు యొక్క శరీరంలో యోగ్యతతో పాల్గొనేందుకు ప్రభు మనకు సహాయం చేయండి. కాక